ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. నేనేమైనా చిన్నప్పటి నుంచి మాట్లాడినప్పుడు కొంతమంది బాగానే అర్థం చేసుకునేవాళ్ళు. ఇంక మనుషులు కొంతమంది ఉంటారు కదా! అవతలి ఆ పర్సన్ దగ్గర ఏది మైనస్ ఉంది అని వెతకడం. అలా నాకు కొన్ని పదాలు పలకడం రానప్పుడు వాటిని మాత్రమే పట్టుకొని నన్ను అంటే నా ముందు కూడా కాదు. అంటే అంత ధైర్యం లేదు వాళ్ళకి. నా వెనక ఎక్కిరించుకునే వాళ్ళన్నమాట. సో, నేను చిన్నప్పుడు కొంచెం షై ఫీల్ అయ్యాను దాని గురించి. బట్ ఆ తర్వాత నేను రియలైజ్ అయిందేంటంటే పెద్దయ్యే కొద్దీ, ఈ మాటలే నేను ఒక రికగ్నైజేషన్‌గా అంటే అస్మా అనగానే మీకేం గుర్తు రావాలి? నా మాటలు గుర్తు రావాలి. ఆ పిల్ల అలా మాట్లాడిద్ది అని మీరు గుర్తు తెచ్చుకున్నా పర్లేదు. అది నాకు ఒక రికగ్నైజేషన్. అంటే నాకన్నా ఎక్కువ లోపాలున్న వాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళు ధైర్యంగా బతకగలేనిది నేనెందుకు ఏం సాధించలేను అని ఫిక్స్ అయ్యా. అప్పుడే నేను డిసైడ్ అయ్యా. ఏ మాటలనైతే ఎవరైతే ఎక్కిరిస్తున్నారో దాని వల్లే నాకు రికగ్నైజేషన్ తెచ్చుకోవాలని. ఇంకా నెక్స్ట్ ఉంది వీడియోలో చెప్తాను.